ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయన్. నేటి దినము దేవుడు సియోనులో నుండి తన పరిశుద్ధమైన వాక్కు ద్వారా మనల్ని దర్శించనై ఉన్నారు. దాన్ని మనం ధ్యానించుకుందాం. ముందుగా నేటి దిన వాగ్దానం చదువుతాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. ఆ హాస్టల్లో ఒక రోజున పవర్ కట్ అయిపోయింది. ఒక గదిలో ఉన్న నలుగురు అమ్మాయిలు, 10 నుంచి 11 ఏళ్ళు ఉండవచ్చు, స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయిలు నలుగురు కూర్చొని క్యాండిల్ వెలిగించుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కాసేపటి తర్వాత ఒక గేమ్ ఆడారు. ఏంటి ఆ గేమ్ అంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళు బాగా ఇష్టపడే వ్యక్తి ఎవరు అనేది చెప్పాలి, ఎందుకు ఇష్టపడుతున్నారో చెప్పాలి. అంతేకాదు, వాళ్ళు బాగా ద్వేషించే వ్యక్తి ఎవరో చెప్పాలి, ఎందుకు అంత ద్వేషిస్తున్నారో కూడా చెప్పాలి. అలాగా ఒక్కొక్కరు వారికి నా ఇష్టపడే వ్యక్తిని, నా ఇష్టపడని వ్యక్తి, కోపం వచ్చిన వ్యక్తిని చెబుతూ కారణాలు కూడా చెప్తూ వచ్చాక చివరిగా 4వ అమ్మాయి, తను హ్యాండిక్యాప్, తనకు ఒక కాలు సరిగా లేదు. ఆ అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టింది. చిన్నప్పుడు నాకు తల్లిదండ్రులు లేరు, చిన్నప్పటి నుంచి మా బాబాయ్ పెంచారు, హాస్టల్లో తెచ్చి వేశారు, నిజానికైతే నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. అయినా నాకు నా జీవితంలో నాకు ఇష్టమైన వ్యక్తులు 3 ఉన్నారు. ఎవరో తెలుసా? ఆ వ్యక్తులు మీరు 3 అని వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూపించింది. ఫ్రెండ్స్కి అర్థం కాలేదు, ఆసక్తిగా చూస్తున్నారు. అన్నది, మీరెందుకు నాకు ఇష్టమో చెప్పే ముందు ఒక విషయం చెప్తా. మన హాస్టల్ వార్డెన్ నేను చాలా సార్లు అల్లరి పనులు చేసినప్పుడు, తుంటరి పనులు చేసినప్పుడు నన్ను బాగా కొడుతుంది. ఆవిడ నన్ను కొట్టినప్పుడల్లా నాకు బాగా నచ్చుతుంది. వాళ్ళకి అర్థం కాలేదు, ఇదేంటి కొడితే నచ్చడం ఏంటి అంటే, అన్నది, మేడం నన్ను కొట్టిన తర్వాత మీరందరూ నా దగ్గరకు వచ్చి ఓదార్చే తీరు నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ తెలియకుండా పెరిగాను కదా, అందుకే ఇష్టం అన్నారు. నువ్వెలా నన్ను ఓదారుస్తావు తెలుసా అని మొదటి అమ్మాయిని చూపిస్తూ అన్నది, నేను మా అమ్మ కూడా లేదే నన్ను దగ్గర తీసుకోవడానికి అని ఏడుస్తూ ఉంటా మేడం కొట్టిన తర్వాత. అప్పుడు నువ్వు అంటావు, ఎందుకే బాధపడతావు, ఇంకొన్ని రోజుల్లో మనం మాత్రం భూమి మీద ఎక్కువ రోజులు ఉంటామా, కొన్ని రోజుల్లో మనం కూడా చనిపోతాం, త్వరగా మీ అమ్మ దగ్గరికి వెళ్తాం, అప్పుడు నువ్వు ఖచ్చితంగా మీ అమ్మని నాకు పరిచయం చేస్తావులే అని ఒక నిరీక్షణ ఇస్తూ నువ్వు నాకు ఓదార్పు చెప్తావు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇక 2వ వ్యక్తి నువ్వు, నేను ఏడుస్తూ ఉంటే బాధపడకే, ఏడవకు, రేపు నీకు ఇష్టమైన చాక్లెట్ని కొనుక్కొని వస్తా కదా అంటావు. నీ దగ్గరే చాలా దయనీయమైన పరిస్థితి ఉంటుంది, డబ్బు ఎప్పుడు ఉండదు. కానీ నువ్వు అలా ఎలా చెప్తావో, మరుసటి రోజు తప్పక నువ్వు దాచుకున్న డబ్బును తీసుకొచ్చి నాకు చాక్లెట్ తీసుకొచ్చి ఇస్తావు. చాలా ప్రేమ చూపిస్తావు. ఇక నువ్వు వచ్చేసి, నేను ఆ దెబ్బల వల్ల చాలా అలసిపోయి మరుసటి రోజు సరిగ్గా నడవలేని స్థితి, అందరు ముందు పరిగెత్తుతుంటే నువ్వు మాత్రం నాతోనే ఉండి మెల్లిగా నన్ను నడిపించుకొని తీసుకెళ్తావు. ఇలా మీరు 3 నన్ను ప్రేమిస్తూ నన్ను ఓదార్చే తీరు నాకు చాలా నచ్చుతుంది. అందుకే మీరంటే నాకు ఇష్టం అన్నది. సరే, ఇప్పుడు నీకు ఇష్టం లేని, నీకు నచ్చని వ్యక్తి ఎవరు అని అడిగారు. అడిగితే చెప్పింది, నాకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన హాస్టల్ వార్డెనే అన్నది. అదేంటి, హాస్టల్ వార్డెన్ నిన్ను కొడుతుంటే నీకు నచ్చుతుంది అని చెప్పావు కదా. ఆమె నన్ను కొడుతుంటే నాకు నచ్చుతుంది, కరెక్టే, కానీ ఆమె నచ్చదు. ఎందుకంటే నాకున్న ఈ అవిటిదనం చూసి కూడా జాలిపడదు, ప్రేమించదు, భయంకరంగా కొడుతుంది నన్ను, అందుకే నాకు ఆమె అంటే నచ్చదు అన్నది. వెంటనే ఆ 3 ఆశ్చర్యపోయి, అదేంటి అలా మాట్లాడుతున్నావు, మన హాస్టల్ వార్డెన్ గురించి నీకు తెలీదా, ఏమైంది, మేము నిన్ను ఓదార్చడానికి ముఖ్య కారణం ఆమెనే తెలుసా, ఇదిగో ఈ అమ్మాయింది కదా, నీతో గొడవ పడే 2 రోజులు మాట్లాడలేదు. అయితే మేడం నిన్ను కొట్టినప్పుడు ఆవిడే మా 3ని పిలిచి, అమ్మా వెళ్ళి తనని ఓదార్చండి, తన తల్లిదండ్రులు కూడా లేరు అని మమ్మల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఈ మొదటి వ్యక్తి అన్నది, ఈ అమ్మాయి అన్నది, మేడం నేను 2 రోజుల నుంచి తనతో మాట్లాడట్లేదు, నేనెందుకు ఓదార్చాలి మేడం అంటే,
లేదమ్మా నువ్వే కొంచెం సర్దుకోవాలి, అమ్మాయికి తల్లిదండ్రులు లేరు కదా అని మరలా ధైర్యపరిచి ఏ మాటలతో ఓదార్చాలి మేడం అంటే తనే మాటలు చెప్పి పంపించింది. ఈ రెండవ వ్యక్తిని చూసావా, నీకు చాక్లెట్ ఇస్తా అన్నది, తను వచ్చేసి చాలా సార్లు తను నీకు ఇవ్వాలని ఊరికే నిన్ను ఓదార్చడానికి మాట అన్నది, కానీ తన దగ్గర డబ్బులు లేవు. అయితే తను మాటిచ్చిందని వెంటనే మేడం తన సొంత డబ్బులు తీసి నీకు చాక్లెట్ కొనివ్వడానికి ఇచ్చేది. ఇక నేనున్నాను చూసావా, చాలా సార్లు నేను నెమ్మదిగా నడిపించుకొని వెళ్ళడానికి ఆ మేడం ప్రేమనే కారణం అని చెప్పి. ఇప్పుడు వినండి, ఈ ముగ్గురు ఓదార్చడానికి కారణం ఆ మేడం అని చెప్పారు. అలాగే యెషయా గ్రంథం 40:1 ప్రభువారు తన ప్రవక్తలను తొందర పెడుతున్నారు, వెళ్ళి నా జనులను ఓదార్చండి అన్నారు. ఇందాక ఆ టీచర్ దగ్గర ఈ ముగ్గురు స్టూడెంట్స్ వెళ్ళి ఒక ప్రశ్న వేశారు. మీకు తెలుసా, ఏంటి తెలుసా? మేడం ఎందుకు వాడిని అమ్మాయిని కొడతావు, మళ్ళీ వెళ్ళి ఓదార్చమంటావు ఎందుకు అంటే, ఆమె అన్నది, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమ, తను తప్పు చేస్తే ఖచ్చితంగా క్రమశిక్షణలో పెట్టాలి కాబట్టి శిక్షిస్తా, అయితే శిక్షించి అలాగే వదిలిపెట్టను, తప్పక తనను ఓదార్చాలి, ఓదార్పు ఇవ్వకుండా నేను ఉండలేను అన్నది. అలాగే దేవుడు కూడా 39 అధ్యాయాలు, ఈ యెషయా గ్రంథంలో 39 అధ్యాయాల వరకు తన ప్రవక్తలను వెళ్ళండి, నేను జనుల మీద ఉగ్రత కలిగి ఉన్నానని, కోపం కలిగి ఉన్నానని, వారిని శిక్షిస్తానని చెప్పండి అని ప్రవక్తలను తొందర పెట్టాడు. 40 అధ్యాయం 1 వచ్చేసరికి వెళ్ళి ఓదార్చండి అని అదే ప్రవక్తలను తొందర పెడుతున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు కదా! ఎలా ఓదార్చాలి ప్రభువా, ఈ జనులు మమ్మల్ని అవమానిస్తున్నారు, మా మాట వినట్లేదు, ఏమని ఓదార్చాలి, మాకేం మాటలు తెలుసని ఓదార్చాలి అంటే ప్రభు అన్నాడు, ఇదిగో నా మాటలు పట్టుకొని వెళ్ళి ఓదార్చండి అని తన సేవకుల్ని రేపుతున్నాడు. ఫలానా కుటుంబము ఆదరణ లేక ఉన్నది, పోయి ఓదార్చండి అని తొందర పెడుతున్నాడు. ఇందాక ఆ ముగ్గురు అమ్మాయిలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఓదార్చినట్లుగా ప్రభువు ఈ గ్రంథంలో కూడా ఒక 3 విధాలను నేను మీకు జ్ఞాపకం చేస్తా, ఆయన ఎలాగా ఓదార్చండి అని చెప్తున్నాడు. ఇదే యెషయా గ్రంథం 40:3 నుండి 9 వరకు మనం చూస్తే నిరీక్షణతో ఓదార్చమంటున్నాడు. ఎలాగా? ఇందాక అమ్మాయి చెప్పింది, ఒకరోజు మీ అమ్మగారి దగ్గరికి వెళ్తాంలే అని ఓదార్చినట్లు ఇక్కడ చెప్తున్నాడు, ఒకరోజు ప్రభు వస్తున్నాడు, ప్రభు మార్గం సరళమవుతుంది, ప్రభు దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం, రెండో రాకడ వస్తుంది, ఆ కొద్దిసేపు ఓర్చుకో, ఏం కాదు అని చెప్పి ఓదార్చమంటున్నాడు. ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పాడు కదా, ఇంకా 10 దినములే శ్రమ కలుగును, కొంచెం ఓర్చుకోండి అని ఓదారుస్తున్నాడు. రెండవ విధంగా ఎలా ఓదారుస్తున్నాడో తెలుసా? 10వ వచనంలో ఉంది. ఇదే యెషయా గ్రంథం 40 అధ్యాయంలో ఆ అమ్మాయి ఒక బహుమానం, ఒక చాక్లెట్ తీసుకెళ్లి ఆ అమ్మాయిని ఓదార్చినట్లుగా ప్రభు అంటున్నాడు, నేను శిక్షించిన తర్వాత వారికి ఒక బహుమానం ఇచ్చి వారిని ఓదార్చాలి అని ఆశపడుతున్నాను, వెళ్ళి తీసుకెళ్లి పరిచయం చేయండి అంటున్నాడు. ఏం బహుమానం ఇస్తాడు? శిక్షించాడు, శ్రమ పడ్డాం, కష్టపడ్డాం, ఏడ్చేసి కళ్ళు వెక్కిపోయాయి, ఇంకేం బహుమానం ఇస్తాడు? వినండి, మొన్న దినం జెమిమా రోడ్రిగ్స్ అని ఒక క్రికెటర్, లేడీ క్రికెటర్, తను ఇంటర్వ్యూలో చెబుతూ ఓ మాట అన్నది, దేవుని వాక్యంలోని మాట నాకు గుర్తొచ్చి నన్ను ఓదార్చింది. ఏంటి ఆ మాట అంటే, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా వండిన ఉదయమున సంతోషము కలుగును. దేవుడు అనేక మాటల చేత మనకు ఓదార్పునిస్తున్నాడు. అంతేకాదు అంటున్నాడు, ఏడ్చావు, ఎంతగానో కృంగిపోయావు, అయితే వెంటనే సంతోషం అనే బహుమానంతో నిన్ను ఎదుర్కొంటా. 10వ వచనంలో రాయబడింది. ఆయన బహుమానంతో మనల్ని ఓదారుస్తున్నాడు. 3వ విషయం ఎలాగో తెలుసా? ఇందాక ఆ 3వ అమ్మాయి చెప్పింది కదా, తను నడవలేకపోతున్నప్పుడు, మెల్లిగా నడుస్తున్నప్పుడు చాలా కేరింగ్ తీసుకొని తనతో పాటే నడిచింది. అలాగే చాలా సార్లు ఇక భక్తి చేసి వెక్కసమైపోయినప్పుడు ఈ 11వ వచనంలో రాయబడింది, గొర్రెపిల్ల వలె మనము అలసిపోయి సొలసిపోయినప్పుడు మనల్ని నెమ్మదిగా నడిపించుకుంటూ, మనల్ని కేర్ తీసుకుంటూ ఆయన మనల్ని ఓదారుస్తున్నాడు. సరే ఏం కాదులే, నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాలే, మెల్లిగా వెళ్దాంలే అని ఓదారుస్తున్నాడు. వినండి, మన దేవుడు శిక్షించే దేవుడే కాదు,
ఎందుకు శిక్షిస్తాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అయితే శిక్షలోనే ఉండిపోడు, శిక్షించి వదిలి వెళ్ళిపోడు. మనల్ని ఓదార్చడానికి మరి పరుగున వచ్చేవాడు, మరి పరుగున తన సేవకులను పంపించేవాడు. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, నీ జనులను ఓదార్చుడి అన్నావు. ఎట్టి రీతిగా నువ్వు నీ జనులను ఓదారుస్తున్నావు ప్రభువా, ఈరోజు మేము చదివాం, నిన్ను అర్థం చేసుకుంటున్నాం. ఇట్టి ఓదార్చే నిన్ను నిత్యము స్తుతించు వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని నీ ఓదార్పును బట్టి స్తుతిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనందరినీ ఓదార్చునుగాక. ఆమేన్. వందనాలు.